పత్రిక 5వ అధ్యాయము, బుక్ ఆఫ్ జాన్, ఫస్ట్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ 14th వర్సెస్. 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేమి అడిగినా, మనమేమి అందరు చెప్పండి, మనమేమి అడిగినా ఆయన ఏం చేస్తాడు? మన మనవి ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేనేది అడిగినా ఎట్లా? అక్కడ ఒక పదం, ఒక లింక్ ఉంది. నువ్వు అడిగిన ప్రతిదీ కాదు, ఒక లింక్ ఉంది. ఏంటది? చిత్తానుసారంగా. ఎవరి చిత్తానుసారంగా? చాలాసార్లు ఆయన చిత్తాన్ని అడగం, మన చిత్తాన్ని అడుగుతాం. ప్రభా అది చేయి, ప్రభా ఇది చేయి అంటాడు. అయితే అది చేయి ఇది చేయనే మనము, ప్రభా ఇది నీ చిత్తమా, ఇది నీ ఇష్టమా అని మాత్రము అడగము. ఈరోజు ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా, అయ్యా దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనకు జవాబు. ఈరోజు మన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చునుగాక. మనం అడుగుతున్న ప్రతిదీ ఆయన నెరవేర్చునుగాక. ఆయన చిత్తానుసారంగా కార్యములు జరుగునుగాక. ఆమేన్. ఆయన చిత్తానుసారంగా మరి ఎలా అడగాలి? అది సాక్షాత్తు నజరేయుడైన యేసు ప్రభుల వారే మనకు నేర్పించినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన పేరు పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థనలో ఎన్ని పార్ట్స్ అయిపోయినాయో తెలుసండి? మనం గత 2 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాము. 7 విషయాలు అయిపోయినట్టున్నాయి. 7ఏనా? ఓకే. మొదటిది పరలోక ప్రార్థనలో మొదటిది విశ్వాసము. రెండవది పరలోకమందున్న, పరలోకముందని విశ్వసిస్తున్నావు. మా తండ్రి మీన్ రిలేషన్, ఆయనతోటి వ్యక్తిగత సంబంధం. నీ చిత్తం అంటే దేవునికి ఏం చేస్తున్నాం? పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చు? పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చు? చాలామంది గుంపులో అందరితో పాటు ఇట్లా చేస్తుంటారు. వాళ్ళకి ఒక్కరికి మైక్ ఇచ్చి చేయమంటే మాత్రము పరలోకమందున్న. మొత్తం 10 పాయింట్స్. 10 పాయింట్స్లో 7 అయిపోయినాయి. మొదటిది ఇటు సైడ్ చెప్పొద్దు, మనం ఇప్పుడు ఇటు సైడ్ చెప్పుకోవాలి. ఏంటివి? విశ్వాసము. రెండవది తండ్రితోటి వ్యక్తిగత ప్రార్థన చేసే మనకు ఏముండాలి? ఆయన చిత్తానుసారంగా ఏవైనా నెరవేరాలి అంటే మొదట మనకు విశ్వాసం ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ఏదైనా నెరవేరాలంటే ఆయనతోటి కమ్యూనికేషన్, రిలేషన్ ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో ఏదైనా నెరవేరాలంటే మూడోది ఏంటి తల్లి? ఆయనను ఆరాధన చేసేవారమై ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనకి ఏదైనా ఇవ్వాలంటే నాలుగవది నిరీక్షణ గలవారమై ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ఏదైనా నెరవేరాలి అంటే ఐదవది తండ్రికి లోబడాలి. ఆయన చిత్తానుసారంగా ఏదైనా నెరవేరాలి అంటే నెక్స్ట్ది ఏం చేయాలి? విన్నపం. ఏంటి? మా అనుదిన. ఈ పరలోక ప్రార్థనలో మొదటి 5 విషయాలు అసలు నీ పర్సనల్ లేనే లేదు. అసలు మన పర్సనల్ అసలు అంటే నాకు అది ఇది అనేది లేనే లేదు అసలు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పోయిన వారం మనం చదువుకున్నాము. మనం అడుగుతున్నాం కానీ తండ్రి చిత్తానుసారంగా అడగట్లేదు. మన ఉద్దేశాలను దేవుని ఉద్దేశాలుగా చెప్పుకుంటున్నాం. మన చిత్తాన్ని దేవుని చిత్తంగా చెప్పుకుంటున్నాం. అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. విన్నపం తర్వాత మా రుణస్థులను
మేము అయ్యా మన రుణస్తులను ఎవరు క్షమించాలి? మొదట బ్రదర్స్ ఎవరు క్షమించాలి? నువ్వు క్షమిస్తే నీ పక్కోన్ని నిన్ను ఆయన క్షమిస్తాడు. అది పోయిన వారం మనం నేర్చుకున్నాం. నువ్వు క్షమించకుండా అయ్యా మన నోటితో అదే పలుకుతాం. ఏంటి ఆ ప్రార్థన? మా రుణస్తులను లేతే మేము క్షమించిన ప్రకారము, సేమ్ యాజ్ లైక్ మీ, నేను ఏదైతే చేస్తున్నానో నాకు కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు దేవుని దగ్గర ఆ విషయాన్ని. నేను క్షమించిన ప్రకారము నువ్వు నన్ను క్షమించు. దానికి ఆల్రెడీ నేను ఒక ఉపమానం చెప్పాను, బయట నుంచి కాదు, బైబిల్లో నుంచి. ఒక ఆయన ఒక యజమానికి 5,000 అప్పు ఉన్నాడు. నీకు అర్థం కావడానికి చెప్పాను. వాళ్ళ బాసు పైసలు కట్టమని అడుగుతుంటే తప్పించుకొని తిరుగుతున్నాడు, అంజన కొడుతున్నాడు. రేపు కడతా, ఎల్లుండి కడతా, రేపు కడతా, ఎల్లుండి కడతా అని. చూసిండు గల్లా పట్టుకొని లాక్కొచ్చిండు. అరే ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు అనేసి. వాళ్ళ బాస్ దగ్గరికి వచ్చినాక, సార్ భార్య పిల్లలు కలిగినోని, పిల్లల చదువులకు లేతే నా ఇంటికి నాకే వెళ్తలేదు, నీకు కట్టడానికి నాకు ఇంకా టైము కావాలి, నా కోసం కొంచెం ఓడ్చుకో అనేసి అంటే, వాని పరిస్థితులన్నీ విన్నటువంటి ఆయన ఏం చేశాడమ్మా? సరేలే, ఇక మీదట నువ్వు నీ అప్పు కట్టాల్సిన అవసరం లేదు, నేను నిన్ను క్షమించేశాను, ఇక నుండి మంచిగా బతుకుపో అని చెప్పి పంపించాడు. వీడు అక్కడ నుండి క్షమాపణ పొందుకొని వెళ్తుంటే వీనికి ఒకడు 50 రూపాయలు అప్పు ఉండే. ఎవరికి? బయటికి పోయేటోడికి 50 రూపాయలు ఒకడు అప్పు ఉంటే వాడిని పోయి గల్లా పట్టుకొని, అక్కడ అట్లే రాసి ఉంటుంది అతని చొక్కాను పట్టుకొని, ఎప్పుడు ఇస్తావురా 50 రూపాయలు, ఇస్తావా చేస్తావా అన్నట్టుగా గొడవ పడడం స్టార్ట్ చేసాడు. ఇదంతా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు గమనిస్తున్నారు. ఒక విషయం నేను చెప్పాను, మనం ఏం చేస్తున్నా ప్రజలు మనలను గమనిస్తూ ఉంటారు. మన కళ్ళు మూసుకొని, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి వనికి తెలియదు నేను పాలు తాగినట్టు అనుకుంటే, ప్రజలకు అందరికీ మనం చేసే ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది. దాన్ని బట్టే రేపొద్దున మనకు మంచి కానీ చెడు కానీ మాట్లాడతారు. వేరే వాళ్ళు దాన్ని గమనించారు. ఎన్నో పుస్తకం అది? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చదివినాం ఆల్రెడీ. మరొకసారి మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము చివరిలోకి వచ్చేసేయండి. ఎవరన్నా 28, 29 బయటకు వెళ్ళి ఏం పట్టుకొని? గొంతు పట్టుకొని, నువ్వు వచ్చి ఉన్నది నాకు చెల్లించమ్మ నేను. అంతటి దానికి ఆ తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము కానీ వాడు ఒప్పుకోక ఏం చేసిండు? 50 రూపాయలకు తీసుకుపోయి జైల్లో పడేపించిండు. ఎంతకి? ఈయన ఒకడికి 5,000 ఇచ్చేది ఉంటే ఆ పెద్ద ఆయన క్షమించిండు. వీనికి ఒకడు 50 రూపాయలు అప్పు ఉంటే మాత్రం వీడు ఏం చేయలేకపోతుండు? క్షమించలేకపోతుండు. అయ్యా, క్షమాపణ అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప వరము. ఆమేన్, హల్లెలూయా. ప్రతిసారి మన పెద్దోళ్ళు ఈ పరలోక ప్రార్థన ఎందుకు చేపిస్తారో తెలుసా? అయ్యా, నేను క్షమించినట్టే నువ్వు నన్ను కూడా, అయ్యా నువ్వు క్షమించకపోతే నీకేముండదు, ఎప్పటికీ క్షమాపణ ఉండదు. చివరికి జీవిత ఖైదు లేకపోతే ఉరిసి చేసేటోడు కూడా క్షమాపణ కోసము సంతకాలు సేకరిస్తారు. చివరికి రాష్ట్రపతి కానీ క్షమాభిక్ష పెడితే వాడు ఎంత ఉరిశిక్ష వేసేటోడైనా ఏం చేయబడతారు? మాఫ్ చేయబడుతుంది వాని మీద ఉన్నటువంటి శిక్ష. ఈరోజు క్షమాపణ అనేది దేవుడిచ్చేటువంటి వరాలలో గొప్పది. ఎంతకాలం క్షమించాలి పాస్టర్ గారు నేను వాణ్ణి? 21వ వచనం. ఎంతకాలం క్షమించాలి?
ఆ, ఆ. తప్పు చేసిన ఎడల నేను ఎన్ని మార్లు వాణ్ణి, అమ్మ ఎన్ని మార్లు అని అడిగితే 7 మార్ల మట్టుక అంటే కాదు, 77. అయ్యా ఎన్నిసార్లు? చచ్చేంత వరకు. క్షమాపణ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దేవుడు క్షమించినట్టే మనము కూడా ఇతరులను క్షమించాలి. నీకు తెలియదు పాస్టర్ గారు, ఆమె ఎంత గలిజ్దో తెలుసా, నన్ను ఎంత బదనాం చేసిందో తెలుసా. ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ దేవుడు ఒకవేళ నీ పాపాలు తరిచి తరిచి లెక్క పెడితే నువ్వు అంతకంటే గలీజు ఇంకా. కానీ ఆయన ఏం చేశాడు? మాకు క్షమించాడా లేదా? ఒకవేళ ఆయన క్షమించకపోతే ఈరోజు ఈ దేవుని మందిరంలో మనము ఉండేవారము కాము. పరలోక ప్రార్థనలో, అయ్యా మా రుణస్థులను మేము ఎట్లయితే క్షమించామో మీరు కూడా మా రుణాలను క్షమించండి. అయ్యా మా రుణములను క్షమించుము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం అందరము చేయాల్సిన మరొక ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనికరము చూపమని అడుగుతున్నాము. అమ్మ ఏం చేయమని? కనికరము. కనికరము. 7వది కనికరము. మా రుణాలు కూడా క్షమించు అంటే మనం ఏం చేస్తున్నామంటే క్షమాపణ కోరుతున్నాము. అమ్మ ఏం కోరుతున్నాం? సిలువలో 2 దొంగలు ఉన్నారు, అటొకరు ఇటొకరు. ఒకడు చెప్పిండు, నువ్వు యేసు అంట కదా. ఆహా, ఎటకారం. నువ్వెవరివి? యేసు అంట కదా, నిన్ను నువ్వు కాపాడుకో. మమ్మల్ని కూడా. అయ్యా ఆ టైంలో ఏం చేయాలి? ఎటకారం చేయాలా లేకపోతే ప్రాధేయపడాలా? కొద్దిమంది జీవితంలో ఎంత ఇదైపోతున్నా దేవుని కనికరం కోసం పాకులాడరు. దేవుడు కనికరించాలి మనల్ని, దేవుడు మనల్ని క్షమించాలి. ఆయన కనికరం మనందరికీ అవసరం. వాక్యంలో చూడండి, అక్కడ రాయబడినటువంటి పదం నాయన, మా రుణములను మీరు క్షమించండి అంటే పశ్చాత్తాపము. 7వది అమ్మ కనికరము, 8వది పశ్చాత్తాపం. ముగించేస్తున్నాను. 9వ దాంట్లోకి వెళ్ళిపోదాము. మమ్మను అయ్యా పరలోక ప్రార్థనలోకి వెళ్ళిపోండి. రెఫరెన్స్ ఎవరికైనా గుర్తుందా? పరలోక ప్రార్థన రెఫరెన్స్ గత 2 వారాల నుంచి నేను 2 పుస్తకాలలో చూపించాను పరలోక ప్రార్థన. మత్తయిలో చూపించాను, లూకాలో చూపించాను. మత్తయిలో చూపించాను, లూకాలో కూడా చూపించాను. ఒకవేళ మత్తయిలో ఉంటే 6వ అధ్యాయము 9వ వచనం కిందకి రండి నాయన. మత్తయిలో ఉంటే అదంతా అయిపోయిన తల్లి, ఇక్కడికి రండి. ఎక్కడికి? మా రుణస్థులను తర్వాత మమ్మను శోధనలోనికి. అమ్మ ఏం దేక? అందరూ ఒకసారి రావాలి. పరలోక ప్రార్థనకు ఒక క్లారిటీ రావాలి మనందరికీ. మమ్మను శోధనలోనికి దుష్టుని నుండి. నెంబర్ ఉందండి అక్కడ? అమ్మ ఎంత నెంబర్ ఉంది? 1 ఉంది. అంటే కింద ఏముంది? మనం చేసే పరలోక ప్రార్థన రెగ్యులర్గా ఏం చేస్తామా? మమ్మల్ని శోధనలోనికి దాకా. తర్వాత కీడు నుండి అంటారా, దుష్టు నుండి అంటారా? మమ్మల్ని శోధనలోనికి దేక. ఏం చేసినా ఒకటే, దుష్టు నుండి అన్నా కీడు నుండి అన్నా. ఎందుకు దేవుణ్ణి ఈ విషయం అడగాలి? అడగకపోతే ఆయన తప్పించడా? అయ్యా అడగకపోతే తప్పించడం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నాడు. బ్రదర్ మునిగిపోతున్నాడా? మునిగిపోతున్నాడు. అది ఎవరి ముందు జరుగుతుంది? ఈ ప్రాసెస్ అంతా యేసు ప్రభు ముందే జరుగుతుంది. పేతురు అప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? మత్తయి సువార్త 14 అయ్యా. మత్తయి సువార్త 14. మత్తయి సువార్త 14. మత్తయి సువార్త 14. మత్తయి సువార్త 14 లాస్ట్ లైన్లోకి రండి. 29 30 చదవండి సార్లు సరిపోతుంది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని. అయ్యా ఈరోజు ప్రభువుని రక్షించమని అడగాలనా వద్దా?
దేవునికి తెలియదా అండి? నన్ను కాపాడుకోవాల్సిన మనం ఎట్లా ఫీల్ అవుతామంటే, ఆయనకి ఏదో పైసలు ఇచ్చినాము, నన్ను చూసుకున్న బాధ్యత నీది అన్నట్టుగా ఫీల్ అవుతుంటాం. అయ్యా దేవా, నువ్వు కనికరించని నువ్వు నోరు తెరిచి అడగాలి. అమ్మా, దుష్టుని నుండి, కీడు నుండి మమ్మల్ని ఏం చేయ ప్రభా, తప్పించు. నీ ప్రార్థనలో దేవుని కాపుదల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోబు. ప్రతిరోజు తన పిల్లల కోసం ఏం చేస్తాడంట తల్లి? ఎవరికైనా వాక్యం కరెక్ట్గా తెలుస్తాయి. బలులు అర్పించేటోడు. బైబిల్లో బలి అంటే దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన, కీర్తనలు 51:17 పదం ఉంటుంది. ఈరోజు ప్రతిరోజు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయాలి. సింపుల్గా పరలోకమందు ఈ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రార్థనలో మన ప్రార్థనలో ఈ విషయాలు ఉండాలని అర్థం. బ్రదర్స్ ఎవరైనా చెప్పడానికి రెడీగా ఉన్నారా? 8 విషయాలు. మొదటిది విశ్వాసం, రెండవది దేవునితో వ్యక్తిగత సంబంధం, మూడవది మన ప్రార్థనలో ఏముండాలి? ఆరాధన ఉండాలి. నాలుగవది దేవునితో మనకేముండాలి? చేస్తాడు అన్నా, ఏదైతే అడుగుతున్నామో దాన్ని పొందుకుంటామన్నా నిరీక్షణ ఉండాలి. ఐదవది అయ్యా దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి చేస్తావా చస్తావా కాదు, నీ చిత్తము. యు వాంట్ యాక్సెప్ట్ హిజ్ అథారిటీ. ఆయన అధికారానికి మనం అందరం ఏం చేయాలి? లోబడుట. చదువునైనా నెక్స్ట్ ఇది ఎన్నో పదం బ్రదర్? 5, 6. ఆరోది దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అయ్యా ఇప్పుడు మనము ప్రార్థన కూడికలు అయిపోగానే భోజనాల దగ్గరికి పాస్టర్ గారిని తీసుకెళ్తారండి. ఏం చెప్తారు? అయ్యగారు భోజనాలకి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేపిస్తారు. మామూలుగా అడుగుతున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే అన్నము మన కడుపులో అరగదా? అరుగుతుంది. ఎందుకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేపిస్తున్నామంటే, దేవుడు ఆ ఆహారమును పరిశుద్ధ పరచాలి, అది మనకు దీవెనకరంగా సమృద్ధిగా మార్చబడాలి అని. ఈరోజు మనం అడగకుండా మనకు కావాల్సిన ఆహారం వస్తుంది, కానీ ఇక్కడ ఆహారం గురించి కాదు ఆయన కాన్సెప్ట్. మా అనుదిన ఆహారము నేడు మాకు, అది ఫుడ్ గురించి కాదండి. నువ్వు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ఆయనకు లోబడాలి. మనం అక్కడ చెప్పుకొని ఉంటాము, లోబడుట. ఆయన ప్రభా నువ్వు ఇచ్చేదాన్ని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత నైనా విన్నపము, తర్వాత కనికరం. అయ్యా కనికరము తర్వాత పక్షాతాపము, క్షమాపణ లేక కనికరము. 8వది పక్షాతాపం. మన ప్రార్థనలో ఏముండాలి? బైబిల్లో 2 ప్రార్థన చేయడానికి వచ్చినారు. ఒక ఆయన చర్చిలోకి ఎంటర్ అయ్యి, మేబీ మరి దేవునికి తెలియదు అనుకున్నాడో ఈయన గురించి ఏమో. నీకు తెలుసా నా గురించి? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా నేను. నా కోసం అని ఉంటున్నది. అయ్యే ఏం చెప్పుకుంటున్నాడు? వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. నీకు విషయం తెలుసా? నేను దశభాగం ఎట్లా ఇస్తానో తెలుసా? నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను. తనకు తానే, అక్కడ రాయబడి ఉంటుంది లూకాసు వార్త 18:9 తామే నీతిమంతులమని చెప్పుకునే వాళ్ళ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు. ఇంకొక ఆయన వచ్చిండు, చర్చ్ లోపటికి కూడా రావడానికి ఆ బ్రదర్కి ఏం చాలట్లేదు? ధైర్యం చాలట్లేదు. రొమ్ము కొట్టుకుంటున్నాడు. పాపినైనా. ఈరోజు దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? ప్రభువా నేను బలహీనుణ్ణి అని చెప్పేటోళ్ళు, ప్రభువా నేను పాపిని అని చెప్పేటోళ్ళు, ప్రభువా నాకు అర్హత లేదు అని చెప్పేటోళ్ళు. అయ్యా నేనే పాటి వాడను, ఏ పాటి దానను అని చెప్పేటోళ్ళు ఆయన కావాలి. హల్లెలూయా.
మనను మనము దేవుని దగ్గర ఏం చేయాలి తల్లి? తగ్గించుకోవాలి. లూకాసు వార్త 18:14 రాయబడి ఉంటుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు దేవుని నామానికి స్తోత్రం. 9:10 చెప్పేసి నేను ముగించేస్తాను. 9:10 నాయన పరలోక ప్రార్థనలో మమ్మల్ని శోధన నుండి అమ్మా ఏం చేయి? తప్పించు. అయ్యే ఈరోజు తప్పించమని కాపాడమని దేవుణ్ణి అడగాలనా వద్దా? మీ పిల్లలు కాపాడమని మీరు ప్రార్థన చేస్తున్నారా? రోజు స్త్రీలు మీరు ప్రార్థన చేస్తున్నారా? సిస్టర్లు మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలి? విలాప వాక్యాలు 2:19 నువ్వు లేచి రేయి మొదటి జామున అంటే మీరేమనుకుంటున్నారు? ఎర్లీ మార్నింగా 3 గంటలకా? జాన్ పాస్టర్ కొత్త చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ప్రకారం మనకు మొత్తం 4 జాములు ఉన్నాయి. బైబిల్ ప్రకారం మనకు మొత్తము 4వ జాము ఎవరికైనా గుర్తుకొచ్చిందా? పేతురు గారు. సో మనకు మొత్తం 4 జాములు గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొదటి జాము. చాలామంది ఏమనుకుంటారంటే మొదటి జాము అంటే మిడ్ నైట్ అనుకుంటుంటారు. ఒకవేళ ఎవరికైనా ఇంకా క్లారిటీ కావాలంటే వాళ్ళకి నేను రెఫరెన్స్లు కూడా ఇస్తాను. మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు మొదటి జాము. 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము. 12 నుండి 3 గంటల వరకు మూడవ జాము. 3 నుంచి 6 వరకు 4వ జాము. అంతే జాములు ఉన్నాయి బైబిల్లో. అమ్మ నువ్వేం చేయాలంట? నీ పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి, అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన కుటుంబ ప్రార్థన 6 గంటల నుంచి 9 గంటల వరకు. అంటే కుటుంబ ప్రార్థన అంటారు కదండి. నైట్ టైం అందరూ ఇంటికి వచ్చినాక ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు టైం తీసుకోండి, బైబిల్ తెరవండి, మీరు మీ పిల్లలు కూర్చోండి. డిన్నర్ చేయకముందు ఒక 10 నిమిషాలు ఫ్యామిలీతోటి ఒక కుటుంబ ప్రార్థన చేయండి 10 నిమిషాలు. ఖచ్చితంగా అది నీకు నీ ఇంటికి ఆశీర్వాదము. 128 కీర్తన 2వ వచనం ప్రకారము నీ పిల్లలు భోజనపు బల్లా చుట్టూ ఒలీవ వాళ్ళు మొక్కల వలె ఎదగాలి అంటే ఖచ్చితంగా నీ ఇంట్లో ఏముండాలి? చాలామంది బ్రదర్స్ చెప్తారు, మాకు టైం ఉండదు పాస్టర్ గారు. నేను అంటాను, నీకు ఉండదు. మరి దేవునికి టైం ఇవ్వకపోతే దేవుడు కూడా నీ టైం తీసేసుకుంటాడు. ఆయన నీ టైం తీసుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థం కావడానికి చెప్తాను. 70 ఏళ్ళు నీ టైం అనుకో, అందులో ఆయన ఒక 10 ఏళ్ళు తీసేసుకున్నాడు అనుకో, నాకు కూడా టైం లేదబ్బా వచ్చేసి అన్నాడు అనుకో, నీకు తర్వాత ఇంక చేయడానికి ఏమి? ఎవరి సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? అది ఆయన సమయము, ఆయన టయాన్ని ఆయనకే ఇచ్చేసేయాలి. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు మన టైము, అది 10వ భాగముగా దేవుని సమయాన్ని ఇవ్వాలి మనం. ఈ 2 గంటల 40 నిమిషాలు నువ్వు వ్యక్తిగతంగా వాడుకోవడానికి లేదు. ఎంతమంది 2 గంటల 40 నిమిషాలు రోజు ప్రార్థనలు గడుపుతున్నారు? ఎవరంలే. ఏం దొంగతనం చేస్తున్నాం? దేవుని సమయాన్ని దొంగతనం చేస్తున్నాం మనం. దేవుని టయాన్ని ఆయనకి ఇవ్వడానికి ప్లాన్ చేసుకోండి. కీడు నుండి ఏం చేయబడాలంటే తప్పించబడాలి. ఈ ప్రార్థన ఇంకొక బ్రదర్ చేశాడు, కీడు నుండి మమ్మల్ని తప్పించు అనే ప్రార్థన. ఎవరికైనా గుర్తుందా? పాత నిబంధనలోనే చేసిండు ఒక ఆయన. నేను అదే మెన్స్ ఫెలోషిప్కి వస్తే వచ్చినట్టు చెప్తున్నారా పాస్టర్ గారు అంటారా ఇది? మీరు అట్లా అనాకండి అయ్యా. బైబిల్లో చూడండి, దినవృత్తాంతాల గ్రంథము, ఆయన ప్రార్థన కూడా భలే ప్రత్యేకంగా ఉంటుంది. తన ప్రార్థనలో 4వ అధ్యాయం 10వ వచనము, ఆయన ప్రార్థనలో కూడా ఈ పదాలు వాడింటాడు. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి, నాకు కీడు రాకుండా. చాలు తల్లి. ఎక్కడ ప్రార్థన అది?
పరలోక ప్రార్థనలో విషయము ముందుగాలగానే ఎవరు చేసినారు? ఎబ్బేజు గారు ప్రార్థన చేశారు, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. మన ప్రార్థనలో ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రతినిత్యము ఏమడగాలంటే దేవుని మీద ఆధారపడాలి. 9వ మాట ఆధారపడుట. అంటే నాది నేను చూసుకుంటానని కాదు, నీ కాపుదల లేకపోతే నేనేమీ చేయలేను. అయ్యా 127వ కీర్తన మొదటి వచనము, సంతోష్ గారు 9 మాటలు అడిగిపిస్తాను నేను ఇప్పుడు. 127వ కీర్తన మొదటి మాట చూడకుండా చూసినారా? దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాసేవారు మేలుకొని ఉండుట వ్యర్థం. అయ్యా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడకపోతే నీ ప్రొటెక్షను లాభమేమీ లేదు. ఈరోజు మనల్ని మన పిల్లల్ని ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి రావాలి అంటే ఎవరి దయ ఉండాలి? మేము మన విన్నాము, మాకు తెలిసినటువంటి మా ఎంప్లాయ్ ఒక ఆయన, ఈ చెయ్యి మొత్తము యాక్సిడెంట్ అయింది, చెయ్యి లేదు అమ్మా, చెయ్యే పోయింది యాక్సిడెంట్లో, వాడికి రైట్ హ్యాండ్ లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు, సార్ ఇది మా పరిస్థితి. దేవుని కాపుదల లేకపోతే అయ్యా మనం క్షేమంగా ఉండలేము. 9వ మాట ఏంటి? ఆధారపడాలి. అయ్యా నాకే శోధన రావద్దు, ఏ కీడు మమ్మల్ని అమ్మ ఏం చేయొద్దు. పరలోక ప్రార్థన మర్చిపోయారా? శోధన నుండి, అచ్చా ఇట్లా కంటిన్యూ చెప్తే వస్తుందేమో మనకు. ఓకే, శోధన నుండి, కీడు నుండి. మా పాపకు ఏ విషయాలు చెప్పడాలంటే రాదు, పాట పాడమంటే వస్తుంది. ఏం పాట అది? ABCDEFGH పాట అయితే వాడుతుంది, ఏ విషయాలు చెప్పమంటే మాత్రం. ఇప్పుడు మనది కూడా అట్లే ఉంది. పరలోక ప్రార్థన ఫ్లోట్లో చెప్పమంటే చెప్తాం, కానీ స్పెసిఫిక్గా చెప్పమంటే. లాస్ట్ మాట నాయన, లాస్ట్ మాట. ఈ పరలోక ప్రార్థనలోనికి రండి తల్లి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొంచెం మనకు పరలోక ప్రార్థన గురించి క్లారిటీ వస్తుంది ఈరోజు. 13వ వచనము, మమ్మను శోధనలోనికి దేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము. అమ్మాయి చూడండి, మన ప్రార్థనలో ఇది రాదు. ఇంకా ఏది? 14వ వచనము మన ప్రార్థనలో రాదు, 15వ వచనంలో మన ప్రార్థనలో రాదు. మనం దాన్ని చివరిగా ఏం చేస్తామంటే, 2వ మాట ఉంది కదండి, మమ్మను తప్పించు అనే దగ్గర 14వ వచనంలో నెంబర్ 2 అని ఉంది కదా, దానికి మమ్మను తప్పించు అనే దగ్గర ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోండి. రాజ్యము, బలము, మహిమ, అది మనం చేసేది. కొద్దిమంది రాజ్యము, శక్తి ఇంకా ఉన్నదాన్నే వాడదాం. రాజ్యము, బలము, మహిమ. ఈరోజు మనము కళ్ళు తెరిచి పరలోక ప్రార్థన చేద్దాము. నేనేం చేస్తానంటే ఇటు సైడ్ చెప్పడానికి ఇష్టపడట్లేదు. అంటే మీరు మొగోళ్ళుగా స్త్రీలు అట్లా అనుకోకండి. పరలోక ప్రార్థనలో ఈ స్ట్రక్చర్ కాదు. ఏది? విశ్వాసము, వ్యక్తిగత సంబంధము, ఇవి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు బ్రదర్స్? పరలోక ప్రార్థనలో దాగి ఉన్న మర్మాన్ని చెప్పడానికి నేను రెడీగా ఉన్నా అన్నట్టు గుర్తుందా మీకు? అసలు మొదటిది ఇంకా కంటిన్యూకి వెళ్ళిపోవాలి. విశ్వాసము, వ్యక్తిగత సంబంధము, ఆరాధన, నిరీక్షణ, లోబడుట, కనికరము, అమ్మా విన్నపము, కనికరము, పక్షాతాపము, ఆధారపడుట, చివరిదానికి అంగీకారము. అమ్మా ఏంటి? నీ రాజ్యము వచ్చును గాక. అమ్మా రాజ్యము, బలము, మహిమ ఏదైనా కలిగి ఉన్నావంటే అదంతా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అంటే ఏంటి బ్రదర్? చివరిది
అంగీకారము. అంగీకారము. పరలోక ప్రార్థనలో దాగి ఉన్న 10 పాయింట్లు. చివరి పాయింట్ అంగీకారము. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 9ది ఆధారపడుట, 10ది అంగీకారం. ఆతోటి ఎన్ని వచ్చినాయో మీరు గుర్తుపెట్టుకోండి. 3ది కూడా ఆతోటి వచ్చి ఉంటుంది. ఏది? ఆరాధన. షార్ట్ ఫామ్లో ఇట్లా ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఏదంతా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇవి 3ది, 9ది అది ఉంది, 10ది ఆ ఉంది, ఆధారం. తర్వాత స్టార్టింగ్లో విశ్వాసము, విన్నపము. వీతోటి 2 వచ్చినాయి. ఏంటివి? విశ్వాసము, విన్నపము. ప్రాక్టీస్ చేయండి ఇంటికి వెళ్ళినాక. మనం చేసే ప్రార్థన ఇది ఒక మోడల్ పేపర్ లాంటిదండి. కాపీ పేస్ట్ చేయమని కాదు. మోడల్ పేపర్ అంటే మన ప్రార్థనకు జవాబులు రావాలి అంటే 1 యోహాను పత్రిక 5:14 ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం బైబిల్ పట్టణంలో, మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాడు. అయ్యా ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వాలి అంటే నీ ప్రార్థనలు ఏముండాలి? మొదట విశ్వాసం ఉండాలి. 2ది మన ప్రార్థనలో ఏముండాలి? దేవునితో సంబంధం ఉండాలి. మన ప్రార్థనకు జవాబు రావాలంటే 3ది ఏముండాలి? ఆరాధన ఉండాలి మన ప్రార్థనలో. మన ప్రార్థనకు జవాబు రావాలంటే 4ది ఏముండాలి? మన ప్రార్థనలో నిరీక్షణ ఉండాలి. మన ప్రార్థనకు జవాబు రావాలంటే 5ది ఏముండాలి? దేవునికి లోబడాలి. మన ప్రార్థనకు జవాబు రావాలంటే 6ది ఏం చేయాలి? అమ్మా, ఆయనతోటి విన్నపాలు చేయాలి. మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలి? క్షమాపణ, కనికరం చూపించాలి. మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపం పడాలి. మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి. మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఆయన నువ్వేమన్నా చేయి ప్రభా, నేను అడిగినటువన్నీ ఇయ్యమని కాదు, నీ చిత్తమైతే ఇయ్యి, లేకపోతే యేసు నామములో. ఎవరి నామములో? ఎంత ప్రార్థన చేయి, లాస్ట్లో ఒక నామములో క్లోజ్ చేయాల్సిందే. ఏ నామము? యేసునామము. యేసునామములో ప్రార్థన చేస్తేనే అది ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే తండ్రి దగ్గరికి వెళ్తుంది. నువ్వు 1 గంట సేపు ప్రార్థన చేసినా, ఇదిగో అడిగినాను కదా, అడిగినవల్లా దయచేయి అంటే నడవదు. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఓకే, మీరు యేసు ప్రభు తరపున వచ్చినారా? ఓ మావాడే, రండి. ఎవరి రికమెండేషన్ కావాలి మనకు? మన ప్రార్థనకి యేసు ప్రభు రికమెండేషన్. ఈరోజు మనం ఎవరి నామములో వచ్చాము? అందరు లేచి నిలబడదాం. మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే దేవుడు మనకు ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు. ఆ స్ట్రక్చర్ని మనం కూడా దినదినము అప్లై చేద్దాము. ప్రార్థనలో గొప్ప కార్యాలు పొందుకోవడానికి ప్రభు మనకు కృప దయచేయునుగాక. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు మా మధ్యలో మీరున్నందుకు మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా, ఇంతవరకు మీరు జరిగించినటువంటి ఆరాధన క్రమమును బట్టి మీకు స్తోత్రములు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచ్చు. మమ్మల్ని, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించు. ఇదిగో తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈసీ కమిటీని బట్టి నీకు వందనాలు. మా సంఘ సభ్యులను బట్టి మీకు వందనాలు. మా సంఘ యవ్వన బిడ్డలను బట్టి వందనాలు. అయా ఇదిగో తండ్రి, మా సంఘంలో ఉన్నటువంటి చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన పరలోకపు జ్ఞానము దయచేయండి. అయా ఎంతోమంది నాయన మరి కాలేజీ సెలక్షన్లో ప్రభా అలాట్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నారు. నీ బిడ్డలను ప్రభా ఏ కాలేజీలో వారు చదవడం మీ చిత్తమో వాటిని మీరు సిద్ధపరిచిన వాటిని, మీరు ఏర్పరిచిన వాటిని బిడ్డలకు అనుగ్రహించండి. కృపను అనుగ్రహించి మయం పొందుకోండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అయా అదిగో తండ్రి, వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. వారి వ్యాపారాలు దినదినమునైనా అవి అభివృద్ధిలోనికి నడిపించబడును గాక. మీరు కృపను అనుగ్రహించండి. అయా అదిగో తండ్రి, వివాహాలు కాని వారికి నాయన జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సాటి సాయన సహాయాలు నాయన వారి కొరకు మీరు నిర్ణయించిన ప్రకటముకలు ఎక్కడున్నాయో నాకు తెలియదు. వారి కోసం మీరు దాచించినటువంటి సంబంధమును ప్రభా బయటికి తీసుకురండి. అయ్యా మా సంఘంలో ప్రభా ఇదిగో తండ్రి, వివాహాలు కావాలని ఏ తల్లిదండ్రులైతే వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలకు జవాబులు దయచేయండి. నీ సేవకునిగా మా సంఘ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతోమంది యవన స్త్రీలు, యవన కుమారులు వివాహాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటి కొరకు నాయన వారి కొరకు ద్వారములు తెరవబడును గాక. కృప దయచేయండి. అద్భుతము జరిగించి
మహిమ పొందుకోండి నాయన. సంతానం కొరకు నాయన ఎందరో ఎదురు చూస్తున్నారు. మా సంఘ బిడ్డలందరిని మీరు దీవించండి. గర్భఫలం కోసం ఎవరెవరైతే అడుగుతున్నారో వారి కొరకు మీరు ద్వారాలు తెరవండి. మా సంఘానికి నూతనంగా తీసుకొచ్చినటువంటి నాయన ప్రతి వారం ఎవరో ఒకరు కొత్తగా నూతనంగా నడిపించబడుతున్నారు. వారందరిని బట్టి మీకు వందనాలు. ఈ సంఘం ఇంకా అంచెలంచెలుగా మీలో వర్ధిల్లును గాక. మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, జరిగిస్తున్నటువంటి యవనసుల కొడుకుని బట్టి మీకు వందనాలు అయ్యా. ఇదిగో అనేకులు ఆకర్షించబడి రావడానికి కృప దయచేయండి అయ్యా. జరుగుతున్న మెన్స్ ఫెలోషిప్ను బట్టి మీకు వందనాలు. అనేకులు ఆసక్తి కలిగి పాలు పొందడానికి కృప దయచేయండి. జరుగుతున్న స్త్రీల కొడుకుని బట్టి నీకు వందనాలు. అనేకులు ఆసక్తి కలిగి పాలు పొందడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి మంగళవారం జరుగుతున్న హౌస్ విజిటింగ్ను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, అనేకుల మంది ఇళ్ళకు వెళ్తున్నాను, వారి ప్రార్థన అవసరతలు కోరుతున్నారు అయ్యా. ఇదిగో ఏ ఇంటికి వెళ్ళినా ప్రభా, ఎవరైతే ప్రార్థన సాయం కోరుతున్నారో సేవకునిగా వారి మనవులు అంగీకరించబడునుగాక, వారి ప్రార్థనలకు జవాబులు వచ్చునుగాక అయ్యా. ఇదిగో తండ్రి, ఆశగల ప్రాణాలను మీరు తృప్తిపరిచే దేవుడవు, కృప దయచేయండి. ఈ వారం అంతలో జరగబోతున్న ప్రోగ్రామ్స్లో మీరే తోడుగుండుమని నీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకు తెలియజేసుకొనొచ్చు. యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకు, మన కుటుంబాలకు దేవుని ఆత్మ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్.